రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసును సేదదీర్చు సమయమిదే, మన మనసుకు సేదదీర్చు సమయమిదే. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన భయం. పరిపూర్ణతతో ప్రభువొసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువొసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన భయం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఈ పూజా బలిలో అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు పూజా బలిని సమర్పిస్తూ ఉన్నవారు హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య పూజ స్థిరనిధి దాతలు కుమారెడ్డి గేట్రూట్, కీర్తిశేషులు కుమారెడ్డి ఇన్నారెడ్డి, మేకల సోల్మన్ రెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు దిక్కులేని ఆత్మల కొరకు వారికి పరలోక భాగ్యం దయచేయమని కోరుతూ కుమారెడ్డి గేట్రూడ్ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం కోయిలకుంట్ల విచారణ రాచమల్ల వెంగల్ రెడ్డి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు రాజేష్ రెడ్డి, గన్వేష్ రెడ్డి, హరితారెడ్డిలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు తెరీసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి రాచమల్ల వెంగల్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ 28వ పుట్టినరోజు జరుపుకుంటున్న కుసుమ రిక్కీ మున్నాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సతీష్ కుమార్, జ్యోతిర్మయి, మరియమ్మ, శృతిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజ సమర్పిస్తూ ఉన్నారు. కొండవీటి పాపయ్య, నక్షత్రం, ఆంట్రీసా కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియమాత చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబోయే కాలములో కూడా మంచి ఆరోగ్యము ప్రసాదించున్నట్లు మరియమాత పేరట కృతజ్ఞతా పూజ సమర్పిస్తూ ఉన్నారు. కొండవీటి అనిల్, అర్చన, ఆదిత్య, సువీజ్
అనిత, మేరీ, కావ్య కుటుంబములో చేయు ఉద్యోగ వ్యాపారాలలో, వారు చేయు పనులలో మేరీమాత తోడుగా ఉండాలని, తలంపులు నెరవేరాలని దేవమేట పేరట కృతజ్ఞతా పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ 44వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కోలాంటి జోజి కుమార్, మేరీ దీవెనల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరునట్లు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న చరణ్ తేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జనార్దనరావు, సువర్ణ సుధారాణి, జ్ఞానజ్యోతి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం న్యూ బోయినగూడ విచారణ కీర్తిశేషులు పుచ్చల ప్రకాశరావు గారి 2వ వర్ధంతి సందర్భముగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉచ్చల లలిత మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రామపురం లూర్దుమాత దేవాలయం కీర్తిశేషులు నందిక సుజాత గారి 20వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మణిబాబు, రూతు, సుష్మా మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజ సమర్పిస్తూ ఉన్నారు. 19వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కె ఆనంద్ కుమారి మరియు చిరంజీవి పూర్ణమ్మ దంపతులకు దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము, దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూజలన్నీ దేవుని సమక్షములో ఈ పూజా బలిలో ప్రార్థన చేయండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రపు పూజా బలిలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన్ను ఆరాధించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, మనము చేసిన పొరపాట్లు, తప్పిదాలు ప్రభు ముందు ఒప్పుకొని మనల్ని క్షమించి తన ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, జ్ఞానస్నానము ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కా అనుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానము ద్వారా మేము పొందిన మహానందమును మా జీవితముల యందు సమృద్ధిగా ఫలింపజేయునుగాక. నీ దివ్య వాక్కు చేత, దివ్య ఆహారము చేతను మేము చలించని భక్తితో స్థిరముగా ఉండునట్లు నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభువు ఆమె హృదయంను తెరచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయాలో ఓడనెక్కి తిన్నగా సముద్రాకు పయనించితిమి. మరునాడు నెయాపోలికి వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పికి వెళ్ళితిమి. అది రోమీయులకు నివాస స్థలముగా ఉండెను.
ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నది తీరమున ప్రార్థన స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తెయాతీరా నగరం నుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలదు. ఆమె యూదా వర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభు ఆమె హృదయంను తెరచి పౌలు బోధను సావధానముగా వినున్నట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును జ్ఞానస్థానము పొందిరి. నేను ప్రభునందు నిజమైన విశ్వాసము గల దానినని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా ఆమె అందులకు సమ్మతించితిమి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను చూచి ఆనందించుదురుగాక. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంతి వైద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమును గాను సంతసింతురుగాక. రేయల్లా సంతసంతో గానం చేయుదురుగాక. వారి నోట ప్రభువును స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారు రెండొంచుల కత్తిని చేతబూని వారిని ప్రభు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయం ఇదియే. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నాకు జీవము నీచును, నా బాధలు నాకు నెమ్మది నీచును. నీ వాక్యము నాకు జీవము నీచును, నా బాధలు నాకు నెమ్మది నీచును. హల్లెలూయా 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 హల్లెలూయా.
మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 26వ వచనము నుండి 16వ అధ్యాయము 4వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను తండ్రి వద్ద నుండి మీ వద్దకు పంపనున్న ఓదార్చెడివాడు తండ్రి వద్ద నుండి వచ్చు సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా వెంట ఉన్నారు కనుక మీరును నన్ను గురించి సాక్షులు. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవన్నీ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములు మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో అతి ప్రాముఖ్యమైన సత్యాలను తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. వారిని విశ్వాసములో బలిష్టముగా ఉండేటట్లు, ఈ లోకములో అందరినీ ముందు ధైర్యముగా నిలబడేటట్లు వారికి పరలోక సత్యాలు, భవిష్యత్తు గురించి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఈ సువిశేష భాగాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఈ విషయములను మీతో చెప్పుతున్నాను. మీరు పతనము కాకుండానట్లుగా, ఎవ్వడు మిమ్మలను భయపెట్టకుండానట్లుగా, మీరు బెదిరిపోకుండానట్లుగా, ఎన్ని కష్టాలైనా ఎంత బాధనైనా ధైర్య సాహసాలతో ఎదుర్కొనేడానికి నేను మీకు ఈ విషయాలను చెబుతూ ఉన్నాను. ఏమిటి ఆ విషయాలు? ప్రభు అన్నాడు తన శిష్యులను పిలిచి, మిమ్ములను ప్రార్థనా మందిరముల నుండి వెలివేస్తారు. ఆ రోజు ఆదిమ అపోస్తులను యూదా మత పెద్దలు ప్రార్థనా మందిరాలలోనికి రానివ్వకుండా వెలివేశారు, వెళ్ళగొట్టారు, చిత్రహింసలు చేశారు. అయినా భయపడలే. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజే కాదు, ఈరోజు కూడా అదే నేటికి జరుగుతూ ఉన్నది. అదే చాలా మందిని దేశాలలో ప్రజల మధ్యన, మతాల మధ్యన ఎప్పుడు నిజ దేవుణ్ణి ఆరాధించే మనము వెలివేయబడుతూనే ఉన్నాము. సత్య స్వరూపునికి ఆత్మ అభిషేకాన్ని పొందిన మనం ఎప్పుడు వెళ్ళగొట్టబడుతూనే ఉన్నాము. ఊరికి దూరముగా ఉంటున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మనలను వెంటాడి చిత్రహింసలు చేయడానికి మన వెంట వస్తూనే ఉన్నారు. ప్రభు అన్నాడు, భయపడకండి, నేను మీకొక ఆదరణకర్తను పంపిస్తూ ఉన్నాను. ఆత్మదేవుని అభిషేకాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. ఎవడు మిమ్మల్ని వెలివేసినా, ఎవరిని మిమ్మల్ని గేలి చేసినా, ఎవరు మిమ్మల్ని ఎగతాళి చేసినా, ఒంటరిని చేసినా నేను మీతో ఉంటాను అని వాగ్దానము చేసిన దేవుని ఆత్మ మనతోనే ఉన్నాడు. ఆత్మదేవుని యొక్క అభిషేకాన్ని పొందిన మనము, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, సత్యదేవుణ్ణి మనము కొనియాడుతూ ఉన్న మనము ఈ లోక సంబంధమైన వారికి ఎప్పుడు దూరముగానే ఉంటాం, ఎప్పుడు తేడాగానే ఉంటాం, ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాం. కొంతమంది అనుకుంటారు,
నిజ దేవుణ్ణి ఆరాధన చేసే మనలను హత్య చేయడానికి కూడా వెనుతిరగరు. మనలను చంపుతూ వారు అనుకుంటారు, భ్రమపడతారు, దేవుని సేవ చేస్తూ ఉన్నాము అని. జీవము లేని విగ్రహాలకు సేవ చేస్తూ ఉన్నవారు నిజ దేవుడైన సజీవుడైన యేసు శిష్యులను బంధించి హతమార్చడానికి వారు పూనుకున్నారు. చిత్రహింసలు చేశారు. ఆదిమ క్రైస్తవులను హతము చేశారు. హతసాక్షులుగా వారు నిలబడ్డారు. వారు వెలిగే జ్యోతులుగా, ఆ రోడ్ల మీద మండే దీపాలుగా రాత్రిపూట వారి ప్రాణత్యాగము చేసి క్రైస్తవ ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వారి ప్రాణాలను సమిదలుగా పెట్టారు. అవే రోజులు, అవే మతాలు, అవే నాయకులు మరలా పుట్టుకొస్తూనే ఉన్నారు. అయినా క్రైస్తవ ప్రేమ సామ్రాజ్య జ్వాల ఎప్పటికీ ఆరిపోదు. అది పతనము కాదు, అది జీవము గల దేవుని దీపమై ఉన్నది. మండుచు ఉన్న దేవుని ప్రేమ జ్వాల, ఆత్మ అభిషేకము ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర కెరటముల, నలు దిశల, అష్ట దిక్కుల అది ప్రకాశమానముగా వెలుగుతూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చిత్రహింస చేసిన ఈ లోకం, ఆయన ప్రేమను పంచితే ద్వేషాన్ని ఇచ్చారు, మమకారాన్ని పంచితే ఆయన్ని మాంత్రికుడు అన్నారు. ఆయన అనేక రకాల ప్రజానికానికి, బడుగు బలహీన వర్గాలకు, పాపులకు, సుంకరులకు ఆయన ఆశ్రయముగా ఉన్నప్పుడు ఆయన పాపులతో సహవాసము చేస్తూ ఉన్నాడని ప్రభువుని గేలి చేశారు. రొట్టెలు పంచితే రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, మేకులు దించారు, సిలువనెక్కించారు, ముండ్ల కిరీటము పెట్టి గుండెలో బాకును దింపి ఆయనను హత్య చేశారు. అయినా మన ప్రభువు బెదరలే, మన ప్రభువు జంకలేదు. ఆయన మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడై గెలిచాడు. ఆయన విజయ పతాకాన్ని ఎగరేశాడు. ఆయనను కదా మనము అనుభవించేది, ఆయనను కదా మనము సేవించేది, ఆయనను కదా మనము అనుసరించి ఈ లోకములో బ్రతికేది. దేర్ఫోర్, కాబట్టి మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి వస్తాయని ప్రభువు ముందే చెప్పాడు. ఆ కాలం వచ్చింది, వస్తూనే ఉంది, వస్తూ ఉంది. అయినా ఆత్మదేవుని యొక్క అభిషేకాన్ని మనము పొందుకున్నాము కాబట్టి మరణము వరకు మనము నిలబడి ఆ సిలువనెత్తుకుని యేసుని వెంబడిద్దాం. యేసు ప్రేమ సామ్రాజ్యమే నిజమైనదని ఈ లోకము తెలుసుకునేదాకా సత్య పోరాటము చేద్దాం. ప్రభువుని ప్రకటించుదాం. దేవుని సామ్రాజ్యాన్ని నలు దిశలా విస్తరింప చేయడానికి విశ్వాస లోతులలో ప్రభువు తన చేయి పట్టుకుని మనందరినీ నడిపించునుగాక. జీవితం నీకు అంకితం, నా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండియున్న నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందము అనుభవించు భాగ్యము మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ పావన పిత, సర్వశక్తిగల సర్వేశ్వర, నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమును వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలు కొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనుసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ,
ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల ఆంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన అపోస్తులతోనూ, సకల పునీతులతోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునోగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పులకింత. గోధుమాప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, గోధుమాప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని- హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.